హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను సండే స్పెషల్ మటన్ పులావ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామా. 1/2 కిలో మటన్కి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టొమాటో, పుదీనా, ధనియాల పొడి, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొన్ని మిరియాలు, కారం, ఉప్పు, హోల్ గరం మసాలా, పెరుగు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్. ఇప్పుడు మనం మటన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే మటన్ పీసెస్కి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మటన్లో సన్నగా తరుముకున్న కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మీ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ వేసుకోండి, ఎక్కువగా వేసుకోండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొన్ని మిరియాలు, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్, కొంచెమే కారం పొడి వేసుకోండి. గరం మసాలా నుంచి, మన మిరియాల నుంచి వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొంచెం కారపొడి చాలు మనకి పులావ్కి. కొంచెం సాల్ట్ వేసుకోండి. పులావ్ ఎప్పుడు కమ్మగా ఉండాలండి, కారంగా కాదు. ఇప్పుడు మంచిగా కలపండి. మంచిగా కలిపి మంచిగా అన్ని ముక్కలకంతా కలిపి ఒక 1 అవర్ దాన్ని ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేయండి. బాగా కలపకండి, నార్మల్గా హ్యాండ్స్తో దాన్ని నీట్గా వాష్ చేసేయండి. బాగా కలిపితే బియ్యం విరిగిపోతాయండి. ఒక 1 అవర్ ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నాననివ్వండి. 1 అవర్ నానితే చాలా బాగా వస్తుందండి. రైస్ పొడుగ్గా విడివిడిగా వస్తుంది. నేను పాత బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడయ్యాక ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ కొంచెం ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకోండి. నెయ్యి వేసుకోండి. నెయ్యి చాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా వేసుకోమన్నాను కదా అని చాలా వేసుకోవద్దండి. మీ టేస్ట్కి తగినంత. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకోండి. అవి వేగాక మంచిగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ని వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. కంపల్సరీ మ్యాగ్నేట్ చేసుకోండి. ఉప్పు, కారం అన్నీ పట్టి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. టమాటో వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోండి.
పులావ్లో కంపల్సరీ టమాటో వేసుకోవాలండి. టమాటో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో కొంచెం మగ్గనివ్వండి వాటిని. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. కుక్కర్ మూత పెట్టుకోండి. ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తే పీస్ బాగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ అయిపోయాక, ప్రెషర్ అంతా అయిపోయాక ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ ఉన్నాయి చూసారా, కొంచెం మళ్ళీ ఉడికించిన తర్వాత మంచిగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేయాలండి. వేసి గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ పోసుకోవాలి. కానీ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మటన్లో కొంచెం ఆయిల్ కొన్ని వాటర్ వచ్చాయి కాబట్టి. ఇప్పుడు మంచిగా కలుపుకొని వాటర్ పోసేసుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి సాల్ట్ కూడా వేసుకోండి. ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ని ఒకసారి కలిపి టేస్ట్ చేయండి. వాటర్ని కొంచెం సాల్టీ ఉంటే బిర్యానీకి కూడా సాల్ట్ మంచిగా పట్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. టేస్టీ మటన్ పులావ్ రెడీ అయిపోతుందండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూస్తే చాలా బాగుంటుందండి. వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూడండి. చూసారా ఎంత టేస్టీ అయినా పులావ్, మటన్ పులావ్ రెడీ. చూసారా ఎంత పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.